హాయ్ అండి. అందరూ వీకెండ్ బాగానే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. అట్లీస్ట్ అందరూ హ్యాపీగా ఉండి, హెల్తీగా ఉండి, నవ్వుతూ ఉంటే చాలు. అది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. టుడే నేను ఒక థాట్ పట్టుకుని మీ అందరి ముందుకు వచ్చాను. వెల్కమ్ టు మై థాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. అది నా ఛానల్ అండి. ఇందులో ఇవాళ నేను తీసుకున్నది ఏంటంటే పేరెంటింగ్ అండి. పిల్లల్లో ఎలా పెంచాలి, ఎలా పెంచినా ఇలా ఎందుకుంటున్నారు, ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో చేద్దాం అంటే ఆడు ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటాడు. సాయంత్రం అయ్యేటప్పటికి నన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడో చెప్పడం. లేదంటే నాలో ఉందా మిస్టేక్, వాళ్ళలో ఉందా మిస్టేక్, పిల్లలు ఎందుకు నా మాట వింటలేదు, పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ళు ఎదిగాక వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనల్ని హ్యాపీ చేయడం నెక్స్ట్. అది అయిపోయింది ఆల్రెడీ. పాత జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఏంటంటే కొడుకు వచ్చి నన్ను చూసుకుని బాగా కేర్ తీసుకుని బాగా చూసుకుంటే ఆనందపడదామని ఆశించేవాళ్ళు. స్లోగా ఇవన్నీ కొంచెం 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 మర్చిపోయి నా బతుకు ఎలా ఉన్నా వాడు బాగుంటే బాగుండు, పిల్లలు బాగుంటే బాగుండు అన్న థాట్కి వచ్చిందండి. ఇప్పుడు ఏదో ఆశించి పిల్లల్ని పెంచే స్టేజ్లో కూడా లేరు. బట్ దగ్గరుండి చూసుకుని కేర్ తీసుకుంటే ఆనందపడతారు ఎప్పటికైనా తల్లిదండ్రులు. ఎందుకంటే తిరిగి వాళ్ళని కేర్ తీసుకుని బాగా చూసుకుంటున్నారు పిల్లలు అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనమే ఇచ్చాం కదా, అది నిలబెట్టుకున్నాడు అన్న ఆనందం ఉంటుంది. పేరెంట్స్కి వాళ్ళని చూసుకున్నాడు అన్న దానికన్నా మనం ఇచ్చిన క్వాలిటీస్ తీసుకుని వచ్చి మళ్ళీ నా ముందు నిలబడి ఇలా ఉన్నాడా అన్న ఆనందం ఎక్కువ ఉంటుంది. అది మీకు కావాలి, 65-70 దాటేటప్పటికి మీకు కావాలి అని అనుకుంటే ఇప్పటి నుంచే పిల్లల్లో మనం ఇచ్చే క్వాలిటీస్, బిలీఫ్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అవి మన దగ్గర నుంచే వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. అందులో మనం ఏ పాయింట్స్ని ఎంతెంత తీసుకుని వాళ్ళకి అప్లై చేయాలి అన్నది ఒకటొకటి మనం చూసుకోవాలి. ఒకటేమో కంపేర్ చేస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి ఒక ప్రాబ్లం, ఎదిగిన తర్వాత ఒక ప్రాబ్లం, ఇప్పటి వరకు ఈవెన్ చనిపోయే ముందు వరకు కూడా ఇదో పెద్ద ఇష్యూ అండి కంపారిజన్ అనేది. వేరే వాళ్ళతో పోలుస్తూ ఉంటాము, పోల్చి వీళ్ళలో ఏదో లేదు, అయితే పాపలో ఏదో లేదు, పలానా ప్రాబ్లం ఉంది, నువ్వు ఎందుకు చేయట్లేదు. ప్రతిసారి మనం ఏం చేస్తామంటే మనకి మన పిల్లల్లో ఉన్న మంచి చూడడం కన్నా ముందు వాళ్ళలో ఉన్న ఏదో ప్రాబ్లం మనకి డెవలప్ అవ్వట్లేదన్న బాధ ఇది ఎక్కువ ఉండి వేరే వాళ్ళతో కంపేర్ చేసి మన ఫ్రస్ట్రేషన్ అంత పిల్లల మీద చూపిస్తూ ఉంటాం. జనరల్గా ఎప్పుడైనా మనం ఒక క్వాలిటీని ఇది కావాలని చెప్పడం తప్పు లేదండి. అదే క్వాలిటీ ఉన్న ఇంకో పర్సన్ చెప్పాలి అనుకుంటే అయితే ఒక మాస్టర్ పీస్ని తీసుకుని, అంటే ఓ రోల్ మోడల్ ఇన్ ద సొసైటీ, ఓ పెద్ద లీడర్ పేరు చెప్పి మీరు ఆ క్వాలిటీస్ తీసుకోమని చెప్పండి, తప్పు లేదు. వాళ్ళు ఈక్వల్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళను ఎవరిని చూసి మనం వాళ్ళ పేరు చెప్పి నువ్వు వాళ్ళ తయారైపో, లేకపోతే నువ్వు ఈఎంఐలో తయారవు, చూడ ఎంత బెస్ట్ ఉందో, ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళలా నువ్వు ఎందుకు పెరగలేదు, ఇలా మనం కంపేర్ చేసి అని కొద్దీ యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి వచ్చేస్తాయండి ఇవి కొన్ని. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు, ఈగో, ఈ నెగిటివ్ థింకింగ్ అంతా చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంటాయి 1 by 1. కనుక మనం ఆ పాయింట్ కంపేర్ చేసి నువ్వు అలా ఉండు అనేదాన్ని కొంచెం మార్చి నీలో ఈ క్వాలిటీ చూస్తే నాకు ఆనందం వేస్తుంది, అది నీకు కూడా నీ లైఫ్లో ఉపయోగపడుద్ది, అప్లై చేసుకుని ట్రై చేసి చూడరా అని చెప్పడంలో తప్పు లేదు. అలా తీసుకుని ఒక మంచి క్వాలిటీస్ని తీసుకుని వాళ్ళకి అప్లై చేసి నెక్స్ట్ బెస్ట్ వెర్షన్ అందులోంచి తీసుకొచ్చి నాకు చూపించు, నీ బెస్ట్ వెర్షన్ ఏంటి అని చెప్పండి. తీసుకెళ్ళి ఇంకొకరితో కంపేర్ చేసి అలా నువ్వు ఉండొచ్చు కదా అన్నారనుకోండి, కొంచెం వాళ్ళకి ఎక్కడో బాధేసి నెక్స్ట్ ఇంకోటి వాళ్ళు బాగుపడడం సంగతి ఎంతవరకు అనేదో తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరితో కంపేర్ చేస్తున్నారో వాళ్ళకి విరోధులు అయిపోతాం మొదలు పెడతారు. అంటే ఏమవుతుంది, నెక్స్ట్ వాళ్ళు ఫేస్ ఎదురుకుండా వెళ్తుంటే ఈడు వల్ల నన్ను తిడుతున్నాడు మా డాడీ, సో ఈడు నాకు విరోధి. యాక్చువల్గా వీడికి గొడవలు ఏమండవండి, మనం ఇచ్చిన ఈ ఇంజెక్షన్ ఇదంతా కంపేర్ చేస్తే రోజుకు ఒక క్వాలిటీ చెప్తాం. ఆడు చదివాడు, బాగా చదివాడు, ఇంజనీరింగ్ చేశాడు, నువ్వేం చేస్తున్నావు, ఏం చేయట్లేదు. అక్కడ బాగా ఎక్సర్సైజ్ చేస్తాడు, హెల్తీగా ఉంటాడు, రైట్ టైం ఫుడ్ తింటాడు, నువ్వు తినవు.
పొద్దున్న లేచి టైంకి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా పక్కన కంపేర్ చేసేవాళ్ళు ఉన్నారండి. టైంకి బాత్రూమ్కి వెళ్ళట్లేదు నువ్వు, ఏమో వీటిలో ప్రాబ్లం ఏముందో చెక్ చేయాలి కదా మనం. జస్ట్ ఏదో ఫన్నీ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను కానండి, ఇట్స్ పూర్ జోక్, అది వదిలేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటారా, ఇంకో క్వాలిటీ ఎప్రిసియేషన్ అండి. ఏ రేంజ్కి ఆ రేంజ్ ఒక పొగడ్త ప్రతి మనిషి ఎక్స్పెక్ట్ చేస్తారు. అది చిన్నపిల్లల నుంచి వాళ్ళకి కావాలనుకుంటారు. నా లైఫ్లో నేను 20 years లైఫ్ లీడ్ చేయడం అయిపోయింది ఆల్మోస్ట్. అది ఓన్లీ నేను చెప్పింది జాబ్ లైఫ్. ఈ జాబ్ లైఫ్లో బిఫోర్ 15 years అప్ టు 10th క్లాస్ మన ఆ చదివిన టైంలో కూడా నేను నేర్చుకున్న చిన్న పాయింట్ ఏంటంటే, చిన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి స్కూల్లో. అదేంటంటే ఇద్దరు స్కూల్ పిల్లల్ని పక్కపక్కన కూర్చోబెట్టారు. అంటే 4th class 5th class పిల్లలు పక్కపక్కన కూర్చోబెట్టి, ఆ 5th class పిల్లలకి చిన్నది ఏదో బోర్డు మీద ఏదో రాస్తుంటే ఇంగ్లీష్ ఉంటుంది కదా, ఏదో పదానికి డాష్ డాష్ అని పెట్టి మధ్యలో ఏముందని అడుగుతారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అలాంటి పదాలు అడుగుతుంటే నేను 4th classలో ఉన్నా, పక్కన 5th classలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ క్వశ్చన్ అడిగింది 5th classకి. మనకి అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట ఎప్రిసియేషన్. ఎదురోళ్ళు నన్ను పొగడాలి అన్న ఆతృత కొలిది నేనేం చేశానంటే, వాళ్ళు చెప్తుంటే అక్కడ క్వశ్చన్ వేయగానే నాకు తెలిస్తే ఆగలేక ఆన్సర్ చెప్పడం మొదలుపెట్టా. చిన్నప్పుడు ఆన్సర్ చెప్తుంటే ఫస్ట్ టైం చెప్పగానే టీచర్ ఏం చేశాడంటే, అదిగో ఆ రాజు చూడండి బాగా చెప్తున్నాడు, మీకన్నా చిన్నపిల్లడు, చిన్న క్లాస్ అబ్బాయి మీ ఆన్సర్లు చెప్తున్నాడు, మీరు ఏం చేస్తున్నారు, బుద్ధి ఉందా లేదని వాళ్ళు తిడతా మొదలుపెట్టాడు టీచర్. యాక్చువల్గా ఆ టైంలో ఆయన చేసింది తప్పే. ఆయన వాళ్ళతో కంపేర్ చేసి, అంటే చిన్న అబ్బాయితో కంపేర్ చేసి వాళ్ళు తిట్టడం తప్పు. వాళ్ళు నాకు ఎగ్నెస్ట్ అవ్వడం మొదలుపెట్టారు అప్పటి నుంచి. బట్ ఆ టైంలో నేను చూసింది ఏంటంటే, ఒక పొగడ్త యొక్క టేస్ట్ని చూశానండి నేను అప్పుడు. అంటే ఏంటి, నువ్వు బాగా చెప్పావు, నువ్వు బాగా చదువుతావు, నువ్వు గుడ్ బాయ్, నువ్వు మంచోడు, ఇలా ఒక్కొక్కళ్ళు పొగడ్డం చూడడం కళ్ళెదురకుండా కనపడుతుంటే కొంచెం ఎక్కడో ఆనందం వచ్చేది. అంటారు ఇదేదో హ్యాపీగా ఉండడానికి ఎంజైమ్స్ ఉన్నాయంటారు చూసారా, ఆ బ్రెయిన్లో కెమికల్స్ జనరేట్ అవుతాయి, డోపమిన్, సెరోటోనిన్ అని ఇలా టైప్లు కొన్ని ఉన్నాయి. అవి జనరేట్ అయ్యి మన హెల్దీ మైండ్ సెట్కి యూజ్ అవుతూ ఉంటాయి యాక్చువల్గా. మళ్ళీ డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ చూసుకోండి, నెట్లో బోల్డ్ ఉన్నాయి. నేను దానికి మళ్ళీ లేదంటే ఒక వీడియో తీస్తాను. ఆ ఫీలింగు చిన్నప్పుడు 5th 6th class లోపులోనే ఆ టైంలో జరిగిన ఆ ఎప్రిసియేషన్ టేస్ట్ చూసి నేను నా ఫీలింగ్ ఎలా ఉండేదంటే, ఏదైనా నేర్చుకుని కొత్తగా వేరే వాళ్ళ ముందు ఏదైనా చెప్తుంటే, వాళ్ళ మనల్ని పొగుడుతుంటే మనకు ఆనందం వస్తుంది. సో ఎప్పుడు కొత్తగా ఏదో నేర్చుకుని ఎగ్జిబిట్ చేస్తే బాగుంటుంది. ఎదురోళ్ళు నెక్స్ట్ ఏదైనా కొంచెం మంచి చేస్తే ఎదురోళ్ళు నన్ను పొగుడుతారు. సో ఎదురోళ్ళకి మంచి చేస్తే పొగుడుతారు. ఇలా ప్రతి ఇన్సిడెంట్లో కొంచెం ఏదో మంచితనం మనం ఎదురోళ్ళకి చూపించి ఎదురోళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వస్తే మనల్ని పొగుడుతారు అన్న విషయాన్ని ఐడెంటిఫై చేసి చిన్నప్పుడు నాకు కొంచెం అప్పుడే తగిలింది చిన్నది. ఆ ఎఫెక్ట్కి ఏంటంటే, ఎప్పుడు ఆ ఎప్రిసియేషన్ నేను ఇవ్వడం ఎదురోళ్ళకి, ఎదురోళ్ళు నన్ను అప్రిషియేట్ చేసే పనులు చేయడానికి ట్రై చేయడం చేసేవాడిని. చిన్నపిల్లలకి ఈ క్వాలిటీ నేర్పితే లైఫ్లో వాళ్ళకి ఏంటంటే, ఒక్కసారి వాళ్ళు ఒక మంచి పని చేస్తే ఎదురోళ్ళు పొగుడుతారు అన్న టేస్ట్ని వాళ్ళు చూస్తే వదులుకోరు. మన కింద మీద పడాన్ని ప్రపోజ్ చేసి పుష్ చేసి ఇలా చేయి అలా చేయి అన్న అవసరం లేదు. ఎందుకంటే అది బై బర్త్ ఆ యాటిట్యూడ్ ఫస్ట్ నుంచి ఉంటుంది. ఇలా చేస్తే నన్ను అందరూ అప్రిషియేట్ చేస్తారు, నన్ను పొగుడుతారు. సో పొగిడితే ఎవరికి నచ్చదండి, అందరికీ నచ్చుద్ది, తిడితే నచ్చదు అంతే. సో ఆ క్వాలిటీ మనమే అలవాటు చేయాలి. ఇంకోటి ఏంటంటే, నెగిటివ్ క్వాలిటీస్, నెగిటివ్ ఎనర్జీ మనం ఇవ్వకూడదండి పిల్లలకి. అంటే ఏంటంటే, వాళ్ళు ఏదో ట్రై చేద్దాం అనుకుంటారు, లేదు అంటే ఏదో చేస్తారు. చేసిన దాంట్లో ఎంత మంచి ఉంది ఎంత చెడు ఉంది ఎలా ఉన్నా మనం ఇచ్చి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు. ఏదైనా ట్రై చేస్తే వాళ్ళని కొంచెం తక్కువ చేసి చెప్పడం కానీ, వాళ్ళు ఏదో చేశారు చిన్నదే కింద మీద పడి పిల్లలు వాళ్ళు ఏదో అచీవ్మెంట్లో ఫీల్ అవుతూ ఉంటారు, చిన్నవి చేస్తారు, పెద్ద రాకెట్ సైన్స్ చిన్నప్పుడే చేయరు కనుక
వాళ్ళు ఏదో చేసుకుని వస్తారు, ఆ చిన్నది ఏదో ఆర్టికల్లో ఏదో చేసుకొచ్చి లేదా చిన్న బొమ్మ ఏదో దాన్ని ఏదో మార్చి పట్టుకొచ్చి చూపిస్తూ ఉంటారు. మనం యాక్చువల్గా ఏంటంటే ఏదో చిన్నది అప్రిషియేట్ చేసి ఎదురుకు తీసుకెళ్ళేటట్టు ఉంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే మనం రోజు రోజు భయపడే విషయాలను ఎక్కువ చెప్తా వాళ్ళని నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ యాడ్ చేయకూడదు వాళ్ళకి. అంటే మీరు ఏదైనా ట్రై చేస్తే నెక్స్ట్ నెగిటివ్గా ఇలా జరుగుద్ది అని చెప్పకూడదు. అంటే ముందు జాగ్రత్త తీసుకోమాడడం తప్పలేదు, కానీ చిన్నప్పటి నుంచి మనం ఏంటంటే మన కేర్, ఎక్స్ట్రీమ్ కేర్ వల్ల వాళ్ళు ఎలా ఉంటుందంటే థింకింగ్, ఓ ఇలా చేస్తే పడిపోతావు కనుక నడవకు, ఇలా వెళ్ళు, రోడ్డు పక్కన నడవాలి, ఓకే తప్పులేదు అలా చెప్పడం, రోడ్డు ఎక్కితే దెబ్బలు తగులుతాయి, ఇంకా లేదు ఏదైనా కొత్తగా ఏదైనా ట్రై చేస్తుంటే నో ఇలా చాలామంది చేశారు, నువ్వు ట్రై చేయకు నువ్వు చెడిపోతావు. నెక్స్ట్ వాడు ఏదో బుక్ ఏదో ఓపెన్ చేశాడు, ఈ బుక్ చదువుతున్నావా, ఇది ఆల్రెడీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఇది ట్రై చేయకు. ఓకే నేను ఆడేదో డాక్టర్ లేకపోతే మెడిసిన్ ఏదో అవుతాను కూడా తీస్తే నో ఇది ఆల్రెడీ 4-5 డాక్టర్లు ఈ ఏరియాలో ఉన్నారు, వాళ్ళకి పాలు రావట్లేదు, హాస్పిటల్ పెట్టలేరు, డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు. నెక్స్ట్ ఇంకోటి ఏదో ట్రై చేస్తాడు, మా ఫ్రెండ్ ఏదో ఇలా చేస్తున్నాడు, ఇది నాకు నచ్చింది, ఆ ఫీల్డ్లో జాయిన్ అవుతాను, ఏదో వాడు ఇన్పుట్ ఇస్తుంటే ఫస్ట్ వాడికి కంప్లీట్ అవేర్నెస్ ఇవ్వకుండా మనం డౌన్ గ్రేడ్ చేసి చెప్పకూడదు. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ భయాలు ఉండిపోతాయి. ఓకే నువ్వు ఇలా చేస్తే నీ లైఫ్లో నువ్వు ఎందుకు బాగుపడవు, ఇంతే నీ లైఫ్ ఇంతే. 24/7 మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వాళ్ళని భయపెడతా ఉంటాం. వాళ్ళు ఎదరికి వెళ్ళాలి అంటే వాళ్ళకి ధైర్యం కావాలి. అంటే ఫెయిల్యూర్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పులేదు, ఇలా చేయకుండా ఉంటే బాగుపడతావు, ట్రై చేయి, బట్ డోంట్ డూ దిస్, ఇలా వెళ్ళకు అని చెప్పడం తప్పులేదు. సో అదొకటి మనం నెగిటివ్ ఎనర్జీ ఇచ్చి కొద్ది లైఫ్లో వాళ్ళకి ఏంటంటే భయాలు ఎక్కువైపోతాయి, కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతూ ఉంటుంది, ఎదరికి వెళ్ళాలంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఒక కొత్త విషయం అయినా కాకపోయినా నలుగురు కొత్త వాళ్ళ మధ్య నుంచి మాట్లాడాలన్నా భయపడుతూ ఉంటారు. ఈ ఫీలింగ్స్ యాక్చువల్గా మీరు అది బ్రేక్ చేయాలంటే ఎదిగాక అవ్వదండి, అది చాలా టఫ్ ప్రాబ్లం అయిపోద్ది ఫ్యూచర్లో. అది బ్రేక్ చేయాలంటే పిల్లలు కావాలి, ఎవరికైనా అంతే, ఎనీబడి చిన్నప్పటి నుంచి అది ఇదిగో ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళు అది బ్రేక్ చేయాలంటే వాళ్ళ కాదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటేనండి, ఫీలింగ్స్ని సప్రెస్ చేయకూడదు. చిన్నపిల్లలు వాళ్ళు కొంచెం తెలుసుకునేది ట్రై చేస్తూ ఉంటారు, మనకి చెప్దాం అనుకుంటూ ఉంటారు. మనం యాక్చువల్గా మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, వీడు ఎందుకు చేస్తున్నాడు అన్నది మనకు ముందే తెలుసు అన్నట్టుగా ఉంటుంది. సో మనం వాడు ఏదైనా ఓపెన్ చేసి పిల్లడో పాపో బాబో వచ్చి అమ్మ ఇది ఏదో చేస్తున్నాను, ఇది బాగుంటుందేమో ఇలా అనేది అదేదో ఎక్స్ప్రెస్ చేస్తాడు. లేదంటే నాకు ఇలా భయం వేస్తుంది, వాడి భయం కానీ వాడి ధైర్యం కానీ వాడి కాన్ఫిడెన్స్ ఏదో చెప్పడానికి కానీ ట్రై చేస్తాడు. ఆ ఫీలింగ్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడల్లా కట్ షాట్ చేయకూడదు. ఇప్పుడు ఓకే ఇది నాకు తెలుసు, కంగారు పడకు, ఎలా వెళ్ళకు, నోరు మూసుకో, ఎడుకూర్చో, ఇలా మనం ఆ ఫీలింగ్స్ని సప్రెస్ చేస్తే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎదిగి కొద్దీ పేరెంట్స్కి దూరం అయ్యి వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేసి వింటారో వాళ్ళకి దగ్గర అయిపోతూ ఉంటారు. మన దరిద్రం ఏంటంటే ఇప్పుడు జనరేషన్కి బయటికి వెళ్ళి సేమ్ పాయింట్ మీరు ఏదైతే పిల్లలకి మీరు సప్రెస్ చేసి ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయనివ్వకుండా వాళ్ళకి హెల్ప్ చేయలేదు, ఆ కేరింగ్ పాయింట్ బయట ఎక్కడైనా దొరికింది అంటే ఎనీబడి, ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఆ కుర్రోడికి వేరే అమ్మాయి ఎవరో పరిచయం అవ్వచ్చు, అబ్బాయికి అమ్మాయి పరిచయం అవ్వచ్చు, సేమ్ కేరింగ్ పాయింట్ వాళ్ళ బేస్ లైన్స్ని బట్టి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పెంచిన దాన్ని బట్టి కేర్ తీసుకోవడం చూసాడు అనుకోండి, మీరు తక్కువ అవుతారు, వాళ్ళే గ్రేట్. సో నాకు అమ్మాయి అంటే బియాండ్, ప్రేమ నా సముద్రం, అందులో నేనే దూకుతా అంటాడు. సో అది ఒక ప్రాబ్లం అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రతి విషయంలోనూ డిమోటివేట్ చేయకూడదు. ఏదైనా విషయం వచ్చిందంటే దాంట్లో మనం ఫెయిల్యూర్ చూసి ఉండొచ్చు, లైఫ్లో చాలామంది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఏదో ఇన్ కేస్ కొత్తగా ఏదైనా ట్రై చేస్తున్నాడో దానిలో మీరు చూసిన లైఫ్లో 2 to 3 ఫెయిల్యూర్స్ ఏమన్నా మీరు చూసి ఉంటే మీ బిలీఫ్ అది వాడిది కాదు. మీ నమ్మకాలు ఏంటంటే మీరు చూసిన 4-5 సిచ్యువేషన్స్ని బట్టి మీకు నమ్మకాలు జనరేట్ అవుతాయి, అవి బ్రేక్ అవ్వవు. ఆ నమ్మకాలు మళ్ళీ మీ పిల్లోడు లైఫ్లో రిపీట్ అయ్యి వాళ్ళ లైఫ్ పోద్దన్న భయంతో మీరు ఏం చేస్తారంటే వాళ్ళని 24/7 ఏం చేస్తారు, డిమోటివేట్ చేసి వద్దు చేయొద్దు, వద్దమ్మా అటు వెళ్తే
చూసావుగా నా లైఫ్లో ఏమైందో? ఇలాగే జరుగుద్ది నీకు. చిన్నప్పుడు ఇలా పడ్డాను, ఎన్ని కష్టాలు వచ్చినాయి చూసావు కదా. 24/7 వాళ్ళ కష్టాలని ప్లే రీప్లే కొట్టి వాళ్ళని డిమోటివేట్ చేయకూడదు. ఎందుకంటారా, ఇవి చిన్నప్పుడున్న వాళ్ళు చూసి ప్రతి సిచ్యువేషన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి స్టోరీస్ మీ లైఫ్లో తీసిన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ యాక్చువల్గా వాళ్ళ మెమరీస్, వాళ్ళ నమ్మకాలు ఇది కొద్దిగా స్ట్రాంగ్ అయితే బయట ఎక్కడ దానికి ఎగ్నెస్ట్ జరుగుద్దని నమ్మరు. మీరు చెప్పిందే కరెక్ట్ అంటారు, అలాగే జరుగుద్ది అంటారు. ఎదురు చెప్తుంటే చెవులు మూసుకుని వింటారు, చేతితో మూసుకోపోయినా లోపలికి వెళ్తాం, అలా తయారవుతారు. సో వాళ్ళని డిమోటివేట్ చేయడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ అంటారా, ప్రతి కిడ్లోనూ యునీక్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అది ఏంటి ఉంటుందండి. మనం కంపేర్ చేసి వేరే వాడికి ఏదో సూపర్ క్వాలిటీ ఉంటే మన పిల్లల్ని కంపేర్ చేసి ఇది తప్పు, ఇది నీలో లేదు, ఆడు సూపర్ అంటాం. కానీ యాక్చువల్గా వాడంతటి వాడిగా వాడి స్ట్రెంగ్త్ ఏంటి అది వాడికి అర్థమయ్యేటట్టు చేయాలి. మెయిన్ మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఆయన ఆలోచింపు చేయాలి. ఇప్పుడు జనరేషన్కి మీరు కన్విన్స్ చేద్దామంటే మనకు అంత నాలెడ్జ్ ఉండదు. వాడి స్మార్ట్నెస్ వాడి మనకు సమాధానం చెప్పడం మొదలు పెడితే మన మాట వాడు వినడం, వాడికి మనం ఆన్సర్ చేయలేము. సో మన ఛానల్ ఇచ్చి ఎక్స్ప్లోరింగ్ వాడికి ఇవ్వండి. అటు పిల్లోడవని పాపని జనరలైజ్ చేసి చెప్తున్నాను నేను. సో వాడి స్ట్రెంగ్త్ ఏంటి, రియలిస్టిక్గా వాడు ఏం చేయగలడు, ఎగ్జాక్ట్ చదువు కాకుండా ఇంకేమైనా స్కిల్ ఉందా, చదువు ఎలాగ కావాలి అది ఎలాగ చదువుతాడు. ఇది కాకుండా వాడు హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ కోసమైనా కొన్ని హ్యాబిట్స్ మనం క్రియేట్ చేయాలి. అందులో డబ్బులు సంపాదిస్తాడనో లేకపోతే ఏదో సాధిస్తాడని కాదు. లైఫ్లో వాళ్ళ స్ట్రెంగ్త్ని పట్టుకు చేసే పనుల్లో ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ పాయింట్స్ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ లైఫ్లో మధ్యలో ఇన్సర్ట్ చేసుకుని ఎదురుకి వెళ్తుంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. వాడు చేసే పని వాడు చేస్తాడు, చదవమంటే చదువుతాడు, సర్టిఫికేట్లు వస్తాయి, అన్నీ అవుతుంది, ఎడ్యుకేషన్ వస్తుంది. కానీ ప్యారలల్గా వాళ్ళ లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడినా, ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడినా, ఏదో కోల్పోయి నా లైఫ్ లీడ్ చేశాను అన్న ఫీలింగ్ వాడికి రాకూడదు. కనుక వాడి స్ట్రెంగ్త్ని వాడికి గుర్తు చేసి, లేదంటే వాడిని ఆలోచించుకున్నారా నీకు ఏదంటే ఇష్టం, ఏంటి, ఏం చేస్తావు, నువ్వు ఏది స్ట్రాంగ్గా ఫీల్ అవుతావు, లేకపోతే ఫ్యూచర్లో నువ్వు ఏం అవుదావు అనుకుంటున్నావు, వాడిని ఎక్స్ప్రెస్ చేయనిచ్చి వాడి స్ట్రెంగ్త్ ఏంటో ఐడెంటిఫై చేయించి చెప్పాలి. ఇన్ కేస్ ఏమన్నా వీక్నెస్లు ఏమైనా ఉంటే వాడి చేత చెప్పమని, ఎరా నువ్వు ఏమైనా భయపడుతున్నావు, దేనికన్నా భయం ఉందా, నీకేమన్నా ఏంటి, నీ సిచ్యువేషన్ ఏంటి అని కూర్చుని మాట్లాడితే వాడు ఓపెన్ అయ్యి చెప్తాడు. అమ్మ నాకు ఇదంటే భయం, అమ్మ ఇది, డాడీ నాకు ఇది పలానా ఇష్యూ ఉంది, నాకేంటో అర్థం కావట్లేదు, ఏదో కన్ఫ్యూజ్గా ఉంది. వాళ్ళ కన్ఫ్యూజన్స్ మన దగ్గరికి వచ్చి ఎక్స్ప్రెస్ చేసేది కావాలండి. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఓ కొడుకవని కూతురవని వరస్ట్ కేసులో పరిగెట్టుకుని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేయాలి, వేరెక్కడికి వెళ్ళకూడదు. వచ్చి చెప్పుకుని అంత నమ్మకం తల్లిదండ్రులు ఇవ్వాలండి. అది వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, లైఫ్లో ఏదో ప్రపంచం అంతా ఊరంతా తిరిగిన తర్వాత ఇష్యూస్ మీ దగ్గరికి వచ్చి అప్పుడు మీకు వేరే వాళ్ళ థర్డ్ పార్టీ చెప్తే మీకు బాధేస్తుంది. ఈ విషయం నాకే చెప్పొచ్చు కదరా, నీకు ఎప్పుడు చెప్పాలనిపించలేదా, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ అవ్వకూడదు. అటువంటి బాధలు ఎక్కువ ఉన్నాయనుకోండి, మీకు ఆనందం ఉండదు, వాళ్ళకి ఉండదు. సో ఇంకో పాయింట్ ఏంటంటే చాయిస్ ఇవ్వడం. కొన్ని పాయింట్స్ నేను 1 by 1 కవర్ చేస్తాను నేను, ఎందుకంటే నా ఫ్లోలో నేను వెళ్ళానంటే మొత్తం వదిలేస్తాను. అందుకని పాయింట్ బై పాయింట్ ట్రై చేస్తున్నాను ఇవాళ. చిన్న పిల్లలు చెప్పిన మాట వింటారు బాగా. చిన్నప్పుడు నో అన్న యాటిట్యూడ్ ఈ మధ్యన ఇప్పుడు జనరేషన్కి బాగా ఎక్కువ ఉంటుంది. ఇది వింటలేదు అంటే ఎస్ అవ్వదు, నో నేను చేయను అంతే. పిల్లలు వినే ఛాన్స్ ఇప్పుడు జనరేషన్కి కొట్టకుండా తిట్టకుండా చెయ్యాలి అంటే ఎస్ వైజంక్షన్ చూపించాలి వాళ్ళకి, అంతే, వేరే సూత్రం ఏం లేదు. సపోజ్ కూర అన్నో పెడితే ఏదో వాడు తిన్నన్నాడో లేకపోతే తింటానన్నాడో ఏదో ఎస్ నో చెప్పాడు, ఏదో మీకు ఎగనెస్ట్ చెప్పాడు, దానికి చాయిస్ ఇవ్వాలి మీరు. జస్ట్ ఇంకో బెటర్ ఆప్షన్ ఇంకోటి 2 ఇవ్వండి, వాడికి తప్పులేదు. నేరా బర్న్ చేయలేదు, నెక్స్ట్ నువ్వు ఎక్కడికి వెళ్తానన్నావు, మానేనా, అది అక్కడికి తీసుకెళ్ళడం మానేనా, బర్న్ చేస్తావా, లేదులే తింటానులే అట్లీస్ట్. వాడికి ఏంటంటే రెండు డైరెక్షన్లో థింక్ చేస్తే రెండిట్లో ఏది చూస్ చేసుకుంటావంటే వాడి ఏరియా ఆఫ్ థింకింగ్ ఓన్లీ అక్కడ రిస్ట్రిక్ట్ అవుతుంది. అప్పుడు ఆ రెండిట్లో ఒకటి అంటే 2 ఏళ్ళు పట్టుకోవాలంటే ఏదో పట్టుకుంటాడుగా, అదే లాజిక్, వేరేం లేదు. ఎలా చూపించి లేదు నో 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 అంటే అది ఎస్ 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 అంటాడు, ఏడుస్తూ కూర్చుంటాడు. సో అది మీకు ప్రాబ్లం అవుతుంది.
సో చాయిస్ ఇచ్చి ఈ 2 చాయిస్లో ఏదో ఒకటి చూస్ చేసుకుని రెండో తర్వాత దిగాలి అంటే ఆడేదారిలోకి వస్తాడు తర్వాత. ఇది వాళ్ళకి యాజ్ ఏ ప్రాక్టీస్ రన్ చేస్తూ ఉంటే ప్యారలల్గా వాళ్ళు ఏంటంటే మనల్ని హేట్ చేసుకుని కింద మీద పడి మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారండి నాన్నగారు అనుకో నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకుని మనసులో ఉండరు. సో చాయిస్ ఇస్తూ ఉంటే వాళ్ళే కాదు ఎవరికైనా దట్ ఈజ్ ఈజీ. వాళ్ళు ఏంటంటే మీరు ఆ సర్కిల్ని ఫిక్స్ చేస్తారంటే ఆ చాయిస్లో పెట్టి అక్కడ బంధించి అందులో కూడా తీసుకోరా అన్నట్టుంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే శారీల షాప్లోకి వెళ్ళి మీరు ఇది తీయండి, ఆర్లో తీయండి, ఇది తీయండి, ఇది తీయండి అంటారు కదా, ఆ కలర్లో తీసి ఇక్కడ పెట్టండి, ఈ కలర్లో తీసి పెట్టండి అంటారు. లైన్గా 10-15 వస్తాయి, మొత్తం ఆర్లో ఎన్ని కింద దింపుతారు. లాస్ట్కి వచ్చాక ఈ కలర్లో ఆ డిజైన్ లేదని వదిలేసి వచ్చేస్తారు. సో ఆ టైంలో యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఫ్యామిలీలో ఎలా చేస్తారంటే ఇలా చాయిస్ని రెస్ట్రిక్ట్ చేసి ట్రై చేసి షాపింగ్లు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఓకే ఈ వైఫ్ ఇష్టాలు అవన్నీ ఏదో అవ్వచ్చు, ఓకే ఇతనికి ఏమి ఇష్టం, నీకు ఏ కలర్స్ అంటే ఇష్టం, ఓకే 5 కలర్స్, ఈ 5 కలర్స్ నీకు ఏ డిజైన్ ఇష్టం, ఇది ఓకే ఈ 3లో ఏంటి. సో వీళ్ళ చాయిస్ని రెస్ట్రిక్ట్ చేసి ఆల్రెడీ చిన్న సర్కిల్లో తీసుకొచ్చారు. అప్పుడు వాటిని తీసుకొచ్చి అక్కడ పెడితే అందులో కూడా తీసుకుని వెళ్ళిపోతారు. అంటే మీరు ఏం చేశారంటే కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీ ఇస్తున్నారు అనమాట. అదొకటి చేయాలి. నెక్స్ట్ ఏంటంటే వెర్షన్ 2 డైలీ యాక్చువల్గా ఏంటంటే వెర్షన్ 1 ఏంటంటే మనం ఉన్నది ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అది. అంటే కిడ్కి ఇప్పుడు ఆడు పుట్టినప్పుడు ఒకలా ఉంటాడు, 2 ఇయర్స్కి ఒకలా ఉంటాడు, 3 ఇయర్స్కి ఒకలా ఉంటాడు. ప్రతిరోజు నెక్స్ట్ డే లేటప్పటికి నిన్నటికి ఈ రోజుకి వాడు ఏదైనా కొత్తగా నేర్చుకున్నాడా, వాడి వెర్షన్ 2 ఏంటి అని చెప్పి వాడికి రియలైజ్ చేస్తూ ఉండాలి. అంటే ఏంటంటే వాడు ప్రపంచంలో ఎవరినో కంపేర్ చేసుకుంటాడా లేదా అనవసరం. ఒరే నీకన్నా నువ్వు బెస్ట్గా ఉన్నా ఇంప్రూవ్ చేసుకున్న క్వాలిటీ నీ దగ్గర ఏంటి, అది ఏమైనా ట్రై చేస్తున్నావా, వాట్ బెస్ట్ దాన్ ఎస్టర్డే, దానికన్నా నీ బెస్ట్ ఏంటి, ఓకే వాడు ఆ వేలో ఆ పాత్రలో వెళ్తే చాలండి వాడే సక్సీడ్ అవుతాడు. మనం 10 మంది ఏంటండి ఐకానిక్ పీపుల్ని చూపించి ఆళ్ళ అయిపో అని చెప్పడం కన్నా వాడి బెస్ట్ క్వాలిటీస్ని నెక్స్ట్ వెర్షన్లో అలా యాడ్ చేసుకుంటారమ్మంటే వాడే అంటే ఏం లేదు ప్రోగ్రెసివ్ మోడ్లో వెళ్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఇలాగ వెళ్తాడు అట్లీస్ట్. ఇలా వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ దెన్ యూ కెన్ మనం ఏదో సజెస్ట్ చేసి చెప్తే వాడు అదే దారిలో మంచి చూస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ పని అవుతుంది. నెక్స్ట్ అంటారా సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్ ఒకటేంటంటే ఇప్పటి జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. మనం యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు జనరేషన్లో మళ్ళీ ఒక క్లాస్లో ఒక ఆయన చెప్పాలి, ఆ టీచర్ చెప్పాక మళ్ళీ మనం వినాలి, విన్న దాంట్లో అందులో ఎంత అర్థమైందో తెలియదు, దాంట్లో డౌట్లు చెప్పేవాళ్ళు లేరు, టీచర్ మనకి ఎంతవరకు చెప్పాడో తెలియదు, మనకి ఎంతవరకు అర్థమైందో తెలియదు. ఈ కన్ఫ్యూజన్లో మన క్లాస్లో అయిపోయేటప్పటికి ఎగ్జామ్స్ అయిపోతాయి, అన్నీ రాసి వచ్చేసి అది మన జనరేషన్. ఇప్పుడు జనరేషన్కి వాళ్ళంతటి వాళ్ళుగా ఎక్వైర్ చేసుకుని లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ని తీసుకుని పెట్టుకుంటూ పోవాలి. వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళకి ఈ టైం అంతా వేస్ట్ చేసామన్న ఫీలింగ్ రాకూడదు. ప్రతిరోజు వాడు ఏదో కొత్తది నేర్చుకుని వెళ్ళాలి ఎదురికి. అదో మోరల్ ఉంది, ద డే యూ నెవర్ స్మైల్ అండ్ ద డే యూ డిడెంట్ లెర్న్ ఎనీథింగ్ న్యూ ఇస్ ద డే వేస్టెడ్. అంటే ఏంటంటే ఆ రోజులో మీరు ఏది కొత్తగా ఏది నేర్చుకోలేదు, ఆ రోజు నవ్వలేదు, ఆ రోజు అయిపోయింది. సో ఆ రోజు వల్ల ఉపయోగం లేదు. సో ద డే ఈజ్ వేస్టెడ్. అలాగా లైఫ్లో ఏ రోజు వేస్ట్ వెళ్ళిపోకూడదు. రోజే కదా, ఏ నిమిషం వేస్ట్ చేయడం అనవసరం. నిమిషం వేస్ట్ చేయడం అంటే రిస్ట్రిక్ట్ చేసేసి టైట్ డిసిప్లిన్లో ఉండమని కాదు. అట్లీస్ట్ ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్ నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు, నీకు నచ్చి చేస్తే చాలు. అట్లీస్ట్ నీ ప్లానింగ్ నీకు ఉంది, 1 అవర్ ఓకే సినిమా చూసిన తప్పలేదు, ఆ 1 అవర్ నేను సినిమా చూస్తాను, నీ క్లారిటీ కావాలి. నెక్స్ట్ 1 అవర్ ఎస్ ఐ వాంటెడ్ టు ప్లే అవి నువ్వు చేసుకోవచ్చు, తప్పలేదు. ఆ క్లారిటీ వాళ్ళకి ఇచ్చి ఆ స్కిల్ వాళ్ళు ఎక్వైర్ చేసుకోమని డైలీ చెప్తూ ఉండాలి. సెల్ఫ్ లెర్నింగ్ స్లోగా తీసుకుని 1 by 1 యాడ్ చేసుకుని వాళ్ళ లైఫ్లో వాడే నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నెక్స్ట్ అంటే ఇంకోటి లిజనింగ్ అండి. లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ చచ్చే వరకు కూడా ఉపయోగపడే క్వాలిటీ అండి ఇది. అది మనం చిన్నప్పుడే వాళ్ళకి అలవాటు చేయాలి. ఎదిగి కొద్దీ వాళ్ళందరూ వాళ్ళగా మారి ఇయర్స్లా పెట్టుకుని వినమంటే వినరు. వెయిట్, లిజన్ కంప్లీట్ అండ్ టాక్. ఫస్ట్ పూర్తిగా విను, కంగారు పడకు అని చిన్నప్పుడే మనం ఆపుతూ ఉంటే
వాడు వింటాడు. విని మాట్లాడడం అలవాటు చేస్తే ద బెస్ట్ క్వాలిటీ అండి. ఎందుకంటే లైఫ్లో సగం ప్రాబ్లమ్స్ లైఫ్లో వచ్చేయి పూర్తిగా వినకుండా మాట్లాడడం వల్ల వచ్చాయి. విన్న తర్వాత అర్థం చేసుకుని ఎదురోళ్ళకి రెస్పాండ్ అయ్యే స్కిల్ మనం చిన్నప్పటి నుంచి నేర్పాలి. ఎందుకంటే అది బయట ఎక్కడ దొరకదండి. వాడంతటి వాడికి ప్రాక్టీస్ చేసుకోవాలి. సడన్గా మధ్యలో 20-30 ఇయర్స్ వచ్చాక ఆడు ఎక్కడో స్ట్రక్ అయ్యి చెప్పిన మాట అనుకుంటే ఏదో ఎగురుతుంటే ఎవడో తిట్టాక ఆ తర్వాత వచ్చి మన దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలని అప్పటికప్పుడు మనం చెప్తే ఆడితో మారిపోలేడు. సో చిన్నప్పటి నుంచి కంగారు పడుకో. ఎస్, నీకు తెలిసింది ఏదో ఉంది బుర్రలో నాలెడ్జ్ పెట్టు, ఉంచు, అలాగ ఉంచు. ముందు పూర్తిగా విని నువ్వు విన్న దాన్ని నీ బుర్రలో ఉన్న దాంతో కంపేర్ చేసుకుని ఎస్ దెన్ టేక్అవుట్ యువర్ డౌట్ అండ్ ఆస్క్. దెన్ నీ తత్వం ఏమవుతుందంటే తనకన్నా బెస్ట్ నాలెడ్జ్, నెక్స్ట్ నాలెడ్జ్ ఏరియాలోకి నువ్వు వెళ్తున్నావు. అదే కావాలి. పూర్తిగా వినేవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఆన్సర్ చేయడం వస్తుంది. ఈవెన్ అమ్మాయి అవని అబ్బాయి అవని ఇని తత్వం అంత ఈజీ కాదు. అది మనం చిన్నప్పుడే నేర్పాలి. అది బెస్ట్ క్వాలిటీ. ఇప్పట్లో కరెంట్ జనరేషన్ కాడి నుంచి చనిపోయే ముందు వరకు ముసలోళ్ళ వరకు కూడా ఈ క్వాలిటీ లేక లైఫ్లో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను అందరూ అలా ఉంటారని నేను అంటలేదు, బట్ చాలామంది నేను ఎందుకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అన్నది కూడా అనవసరం. మనకున్న తెలివితేటలో మన స్మార్ట్నెస్కి ఏంటంటే ఎదురోళ్ళు మాట్లాడేది అడ్డనేసి చూస్తూ ఉంటాం. ఓకే, నాకు తెలుసు కదా అది, ఓకే నేను ఇక్కడ ఆ ఊర్లో వెళ్ళాను అని లోపే ఆపేస్తాం. అక్కడ యాక్సిడెంట్ అయిందంటే నాకు తెలుసులే. అక్కడ అంటే ఎక్కడ కనీసం ఏ ఊరు ఏంటో కూడా చెప్పకుండా మీరు ఆపేస్తే ఆడేం చెప్తాడు? ఏమో అక్కడ జరిగిన యాక్సిడెంట్లో ఫ్రెండ్ ఉన్నాడు, ఎవడున్నాడు, ఏదో చెప్దాం అనుకుంటున్నాడేమో. ఆ లిజనింగ్ పూర్తిగా విన్నాక అర్థం కాకపోతే అడిగాక తీసుకున్న ఎదురుకెళ్ళి క్వాలిటీ మనం ఇస్తే లైఫ్లో బాగా ఎక్కువ విని ఎక్కువ తెలుసుకుంటారు. క్యూరియాసిటీ ఎలాగ ఉంటుంది పిల్లలకి, తెలుసుకోవాలనే తత్వం ఉంటుంది, కానీ వినాలన్నది మనమే చెప్పాలి. చెప్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎలా రెస్పాండ్ అవ్వాలి. చాలామందికి యాక్చువల్గా ఏంటంటే రెస్పాండింగ్కి రియాక్షన్కి కొంచెం డిఫరెన్స్, చిన్న థిన్ లైన్ ఉంది. ఆ గ్యాప్ కరెక్ట్గా ఐడియా లేక లైఫ్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎవరు చెప్పరు, చెప్తే వినరు. కానీ ఆ గ్యాప్ మనం చిన్నప్పుడు అలవాటు చేస్తే వాళ్ళకి ఆ క్వాలిటీ డిఫరెన్స్ రీప్లే కొట్టుకుని ఆలోచించుకుంటారు. ఖాళీగా ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ పాస్ అయ్యి ఏదో ప్రాబ్లం వచ్చింది, వాడు ట్రై చేసాడు, సాల్వ్ అవ్వలేదు, కొంచెం ఫస్ట్ రియాక్ట్ అయ్యాడు. అక్కడ ఆ డిఫరెన్స్ మనం క్రియేట్ చేసి బస్ ఎగరడం కాదు, కంగారు పడకు. నీ కోపాన్ని ఎమోషన్ యాడ్ చేసి వాళ్ళ మీద ఏదో నీ షార్ట్ టెంపర్ అంతా చూపించి రియాక్ట్ అయితే నీకు పావుల ఉపయోగం లేదు. అందంగా విను, నీకు తెలియదుంటే జాగ్రత్తగా చెప్పడం కావాలి. అవునా, ఇలా అయితే ఏంటి, ఓకే అవునా, ఇలా ఎందుకు జరిగింది, నేను అనుకున్నది ఇది, ఇంత సిచ్యువేషన్లో ఎంత ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోలేదు, బట్ ఎందుకు జరిగింది ఇలాగా, కంగారు పడుకో అని స్లోగా రెస్పాండ్ అయ్యి ఆన్సర్ ఇచ్చే తత్వాన్ని కూడా మనమే నేర్పాలి. ఎందుకంటే రియాక్టింగ్ అవ్వడం ఇవన్నీ ఎలాగ వాళ్ళు నేర్చేసుకుంటారండి. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇంట్లో కొట్టుకు చేస్తూ ఉంటుంటే పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. అవి మనం ఇవ్వక్కర్లా. నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ క్వాలిటీస్ కంప్లీట్గా పేరెంట్స్ నుంచి కళ్ళు మూసుకుని నేర్చేసుకుంటారు. ఎందుకంటే మనం కంట్రోల్ చేసుకోవాలి. ముందు ఎగురుతున్నాం అనుకోండి పిల్లల ముందు, అవి తీసుకుంటారు జాగ్రత్తగా. అవే జరుగుతున్నాయి లైఫ్లో. 10 minutes తర్వాత మీరు ఏమన్నారు అది నెక్స్ట్ అప్లై చేయడానికి రెడీగా ఉంటారు. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమైపోద్ది. బాబుని తిట్టారు, ఆడ నెక్స్ట్ ఆ డైలాగ్ని ఎక్కడ అప్లై చేద్దామా అని చూస్తాడు. మీకు నచ్చక ఎమోషనల్గా కంగారు లేదు బ్లాస్ట్ అయ్యారు, ఇలా ఎందుకు చేసావురా అది ఇది అని చెప్పి తిట్టారు మీరు. నెక్స్ట్ అది క్లియర్గా వాడికి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుంది, వాళ్ళ సిస్టరో తమ్ముడు ఆడమే అప్లై చేయడానికి చూస్తూ ఉంటాడు, లేదా మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు పిల్లలు అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ కదా, మీరు ఎందుకు చేశారు, నన్ను టీవీ పెట్టొద్దన్నారు, మీరు ఎందుకు పెట్టారుగా, నన్ను యూట్యూబ్లో ఇది చూడొద్దన్నారు, మీరు సినిమా చూస్తున్నారుగా, నన్ను పాటలు పెట్టొద్దన్నారు, మీరు పాటలు పెడుతున్నారుగా. సో వాళ్ళ లెర్నింగ్ మన దగ్గర నుంచే ఉంటుంది. కనుక ఇవన్నీ మనమే వాళ్ళకి అలవాటు చేసి జాగ్రత్తగా రెస్పాండ్ అవ్వడం అన్నది కొంచెం నేర్పాలి. రియాక్టింగ్ వల్ల ఉపయోగాలు ఏముండవు చెప్పడానికి. సో అయితే మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అన్నది అది మనమే క్లియర్గా చెప్పాలి.
రియాక్ట్ అయితే ఏముండదండి, బీపీలు పెరగడం, టెన్షన్ ఎక్కువ, కోపం ఎక్కువ పెరుగుద్ది, ఈగో పెరుగుద్ది. తర్వాత కోపం వచ్చి ఏదో కొడతాం, లేదా ఎవరినో కొట్టడం ఏదో చేస్తారు. తర్వాత ఎందుకు కొట్టేవరా అని ఏడుస్తూ ఉంటారు. ఆడికి సారీ కూడా చెప్పాలంటే కష్టం మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ మనసు ఒప్పదు కదా. వెళ్ళి నేను కొట్టాను రా బాయ్ సారీ అని చెప్పడానికి కూడా మనసు ఒప్పదు. సో నా వేలో నా బాడీ లాంగ్వేజ్ వల్ల వెళ్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హ్యాబిట్ ఆఫ్ గివింగ్ అండి. బాగా ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్లో చాలామంది హ్యాపీనెస్ని ఇలా కంప్రెస్ చేసి అది ఎందుకు లేదో, ఆనందం నాకు ఎందుకు రాదో అర్థం కాని పరిస్థితుల్లో జనాల లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎందుకు వెళ్ళిపోతుంది అంటే చిన్నప్పటి నుంచి మనం హ్యాబిట్ వాళ్ళకి అలవాటు చేయాలి. ఎదురోళ్ళకి ఇస్తే తిరిగి వస్తుంది అన్న హ్యాబిట్ మనమే చేయాలి. అది ఒక హ్యాబిట్ అయింది అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్లో పెట్టుకుని అది మీట్ అవ్వనప్పుడల్లా ఏడుస్తూ ఉండరు. అంటే మనం ఏదైనా చేయకముందే వాళ్ళు ఓకే. మీకు క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు చేస్తాను అన్న తత్వంలో ఉన్న వాళ్ళకి లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఉండదండి, ఉండదు, అంతే షూర్. ఎందుకంటే ఇద్దరు మీరు పరిచయం అయ్యారో లేదో తర్వాత ఇద్దరు కొత్త వ్యక్తులు ఉన్నారు అంటే నువ్వు నాకు హెల్ప్ చేశాక నేను చేస్తానంటే వీడి ముందు వచ్చేవాడు ద బెస్ట్ పర్సన్ వచ్చినప్పుడే వీడికి కనెక్ట్ అవుతాడు, లేదా కనెక్ట్ అవ్వడు. అంటే ఏంటి, వాడు కళ్ళు మూసుకుని హెల్ప్ చేసేవాడు వస్తాడు, వాడికే ఇటు ఫ్రెండ్, మిగిలిన అందరికీ నచ్చరు ఇంకా. సో వీడే ఆ క్యారెక్టర్ అయితే ప్రపంచం అంతా వాడికి దగ్గర అవుతుంది. ఇచ్చివాడు ఏదో కోల్పోడండి ఎప్పుడూను, ఏదో అంటారు కదా సినిమా డైలాగ్, ఇచ్చేవాడు చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. ఆ ఇచ్చే తత్వాన్ని చిన్నప్పటి నుంచి మనం నేర్పుతా పోతే వాడికి ఇవ్వడం తెలుస్తుంది కానీ తీసుకోవడం ఎక్కువ తెలియదు. తీసుకోవడానికి ఆడ ఆలోచించడం సంగతి ఎలా ఉన్నా వాడికి వచ్చింది చూసి ఆనందపడడం వస్తుంది. వీడు ఎక్స్పెక్ట్ చేయకుండా దానికి అదే వస్తుంటే వచ్చే ఆనందం సూపర్ ఉంటుంది. అలవాటు చేస్తే వాడు ముందే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోడు లైఫ్లో, ఇలా అవ్వాలి ఇలా అవ్వాలి ఇలాగే అవ్వాలి. లైఫ్ వీడు స్కెచ్ చేసుకున్నట్టు వెళ్ళదు ఎట్టి పరిస్థితుల్లో. వీడికి ఇచ్చే తత్వం లేదు అంటే వాడు ఎక్స్పెక్ట్ చేసే తత్వం ఎక్కువ ఉంటుంది. దానికి స్కెచ్ చేసుకుని లేనప్పుడల్లా సఫర్ అవుతూ ఉంటాడు, ఎవడికి చెప్పుకోడు, ఎవడు వింటాడో వాడికి చెప్తాడు లేకపోతే చెప్పడు అసలు. కనుక ఆ హ్యాబిట్ మనమే ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కరెంట్ జనరేషన్కి ఏంటంటే ఈ పంచింగ్ ఫలక్నామా యాటిట్యూడ్, క్రిటిసైజింగ్ మెంటాలిటీ ఒకటండి. పక్కోళ్ళు ఏదో ఒక తప్పు పట్టి ఎత్తి చూపించి క్లాప్స్ కొట్టి చిటికేసి అని చెప్పి ఆనందించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది యాక్చువల్గా వన్ వే సెల్ఫ్ సాడిజం. అది కొంతవరకు బాగుంటుంది, ఏదో ఫ్రెండ్స్ మధ్యన కాసేపు సరదాగా కామెడీ చేసుకోవడానికి బాగానే ఉంటుందండి. కానీ ఒక లిమిట్ దాటితే అది మీకు యాక్చువల్గా ఒక ఏజ్ దాటాక ఆ క్వాలిటీ మీరు చిన్నప్పుడు మీరు దాన్ని పొగడడం చేసి తప్పట్లు పడడం ఎక్కువ చేస్తే వీడు వెళ్ళి ఎవరితోనో తప్పు ఎత్తిపట్టి వచ్చి చెప్పాడు మీకు క్లియర్గా, ఓకే వీడు వేస్ట్ ఫెలో అనో లేకపోతే వాళ్ళు తప్పు పెట్టడానికి క్రిటిసైజ్ చేయడం అని నీ ముందు వాళ్ళని తిట్టడం ఇవి చేస్తుంటే మీరు పొగుడుతున్నారు అనుకోండి వాళ్ళని, ఓకే ఎదురోళ్ళు క్రిటిసైజ్ చేస్తే మనల్ని అంటారనమాట అన్న బిలీఫ్ మీరు ఇస్తారు. ఆ బిలీఫ్ వాడికి ఇచ్చాడు అనుకోండి వాడి జీవితం ధన్యం, ఇంకా తర్వాత మీరు ఏం చేయలేరు, అది మీరే బ్రేక్ చేయలేరు, మీ లైఫ్కి వాడి లైఫ్ లింక్ ఏం పీకలేదు. తర్వాత మీరోజు తీసుకుంటారు వాడికి ఇస్తారు, వాడు మటుకు బ్రేక్ చేయలేడు. ఎందుకంటే బిలీఫ్స్ బ్రేక్ చేయడం అన్నది వాడంతటి వాడిగా వాడు అనుకునే దానికి ఎగ్జాక్ట్ రివర్స్ జరిగితేనే బ్రేక్ అవుతాయండి, లేదా అవ్వు. దానికి నేను ఇంకో వీడియో తీద్దాం అనుకుని మర్చిపోయాను, తెస్తాను. బిలీఫ్ సిస్టమ్ బ్రెయిన్ మనకి ఎలా వర్క్ అవుతుంది, ఎందుకు మనం ఎలా ఉంటున్నాం అన్నది ఇంకో వీడియో తీసి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జెలస్, ఇన్స్పిరేషన్ అండి. ఇవి రెండు పదాలు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి మీరు వద్దన్నా కాదన్నా స్టార్ట్ అయిపోయేది ముందు నెగిటివ్, అది జెలస్ అండి. ఎదురోళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే గుణం అంత ఈజీగా రాదు. జెలస్ అవడం అంటారా, మీ ముందు పక్కని పొగిడితే చాలు ఫీల్ అయిపోతాం. పక్కోడు ఏంటంటే బ్లడ్ రిలేషన్, అక్క చెల్లి తమ్ముడు కూడా ఇష్యూస్ వచ్చినాయి బోల్డ్. మా అబ్బాయి అమ్మాయి ఇంట్లో ముందు మా పాపను పొగిడితే మా అబ్బాయికి నచ్చుతాం, నన్ను ఎప్పుడు పొగుడుతారని వెయిట్ చేస్తూ ఉంటాడు. మనం వాళ్ళ ఫీలింగ్స్ని సప్రెస్ చేయకూడదు. సేమ్ టైం ఏంటంటే వాడు ఎందుకు ఫీల్ అవుతున్నాడో వాడి క్లారిటీ ఇవ్వాలి.
క్లారిటీ ఇవ్వకుండా నోరు మూసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇదో ప్రాబ్లం. అడు మనకి చెప్పడు, ఎవరికి చెప్పుకోలేడు. ఇన్ కేస్ ఫ్రెండ్స్ ఎదిగాక చెప్పుకుంటాడు, అప్పటి వరకు ఇడు ఏం చేస్తాడు, డిప్రెషన్ స్టేట్లో పోతూ ఉంటాడు. ఆహా ఓకే, చెల్లిని బాగా పొగుడుతారు, చెల్లి చేసిందే కరెక్ట్ అంటారు, నేను చేసింది ఇది కరెక్ట్ అంటారు. కొంచెం చేసినా సరే చెల్లికి క్లాప్స్ కొడుతున్నారు, నాకెందుకు కొట్టట్లేదు. ఆ జలస్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు ప్రతి దాంట్లో ముందు నెగిటివ్ నెతకడానికి ట్రై చేస్తూ ఉంటాడు. స్లోగా అది ఏమవుతుందంటే, ఓ రిలేషన్ అవని, ఓ ఫ్రెండ్షిప్ అవని, ఏదైనా కంపారిజన్ వచ్చేసి తేడా క్రియేట్ అయిపోతుంది. ఆ జలస్నెస్ పెరిగితే లోకంలో ఎవరో నచ్చరండి, వాళ్ళకన్నా కొంచెం బాగున్నా నచ్చరు. అది ఆ క్వాలిటీ లైఫ్లో వాళ్ళకి నవ్వుకోవడానికి ఎక్కడా రాదు, ఎక్కడ ఉపయోగపడదు. కానీ ఇంకో తత్వం ఉందండి, వాళ్ళ ఉన్న స్ట్రెంగ్త్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. కంగారు పడకరా, చిన్నపిల్ల అయితే ఏముంది, ఆ మంచి పని చేసింది, ఆ క్వాలిటీ నువ్వు అప్లై చేసుకో, తనకన్నా గొప్పగా తప్పేం లేదు. చిన్నోళ్ళు చెప్పినా పెద్దోళ్ళు చెప్పినా అందులో ఒక నిజం ఉంది, అందులో ఒక కరెక్ట్నెస్ ఉంది అంటే తీసుకుని నేర్చుకోవడం తప్పు లేదు. వాళ్ళు కష్టపడి ఒకటి ప్రూవ్ చేశారంటే ఎస్, వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యే గుణాన్ని మనం ఇవ్వాలి వాళ్ళకి. అలా ఇస్తే లైఫ్ మళ్ళీ బాగుంటుంది. అది కూడా మనమే చేయాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ లెర్నింగ్ అండి. మన లెర్నింగ్ యాక్చువల్గా ఏంటంటే, లెర్నింగ్ కరు ఒక చోట ఆపేసి ఇదే అన్న వాళ్ళ థాట్ ఉంటుంది. థాట్ ఎక్స్పెన్షన్ ఎంతవరకు వెళ్ళాలి అన్నది మనం ఎంతో కొంచెం బౌండరీస్ కట్ చేసి వదులుతూ ఉంటే వాడు నెక్స్ట్ లెవెల్ థింక్ చేస్తూ ఉంటాడు. వాడు ఏదైనా ఒకటి పట్టుకుని వస్తే ఈవెన్ సబ్జెక్ట్ అవన్నీ ఏదైనా పిల్లలకి ఎలా ఉంటుందంటే, వాడికి ఏదో చిన్న ఫామ్లో చిన్న ఏదో ఇమేజ్ ఏదో ఉంటుంది, వాడి థాట్ దాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. చిన్న బొమ్మ ఏదో చూస్తాడు, చిన్న మొక్కో లేకపోతే సైన్స్ అయితే చిన్న బాడీ పార్ట్స్ ఏదో ఒకటి చూస్తాడు, ఓకే ఇదేంటి అని వాడు ఎక్స్ప్లెయిన్ చేసి అడుగుతున్నప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేయడం కాకుండా బ్రాడ్ వ్యూ చెప్తే వాడి థింకింగ్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఈ సబ్జెక్టు లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతుంది, ఇలా తీసుకువెళ్తే నాకు లైఫ్లో ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అన్న ఇమాజినేషన్ మనం వాడికి ఇస్తే, పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అని బెస్ట్ సబ్జెక్ట్ అండి. దాన్ని వాడుకోవడం వాడు మొదలు పెట్టాడంటే వాడు ఇమాజిన్ చేసుకుని అక్కడ దాకా వెళ్ళి బ్యాక్ వస్తూ ఉంటాడు, ఆన్సర్లో క్వశ్చన్లు అన్నీ తీసుకుంటాడు వాడే. అంటే మీరు ఇండైరెక్ట్గా ఏంటంటే క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా ఆ క్యూరియాసిటీని మీరు ఇస్తున్నారు పిల్లలకి. ఆ క్యూరియాసిటీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. ఒకటి, మీరు సప్రెస్ చేయకూడదు. రెండు, దాని లిమిట్ని పెంచుకుంటూ పోవాలి. అప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ యాడ్ అవుతుంది. మీరు క్యూరియాసిటీ ఇచ్చేసి వదిలేస్తారు. ఇప్పుడు సపోజ్ బైక్ ఉంది, అందులో చిన్న పార్ట్ ఏదో మీకు ఎదురుకుండా కనపడుతున్నాడు, ఏదో చిన్న డౌట్ అడిగాడు, నాన్నగారు ఏదో స్పార్క్ ప్లగ్ ఏదో పట్టుకొచ్చాడు, ఎలా పట్టుకొచ్చింది ఏంటి అన్నాడు. దీన్ని కొంచెం కనెక్ట్ చేసి నెక్స్ట్ ఒకేరా ఇది ఇంజిన్లో ఉంటుందిరా, ఇంజిన్ దీనికి ఉంటుందిరా, ఇది వెహికల్కి వాడతారా, వెహికల్ వేసుకుని మనం వెళ్తాంరా అని చెప్పి వదిలేశారు అనుకోండి, ఈ మధ్యలో మీకు టెక్నికల్ అంత డెప్త్ అవసరం లేదు, వాడిని ఎత్తుకుంటాడు. హౌ అన్నది పిల్లలకి మనం చెప్పట్లేదు, వాడిని ఎత్తుకేసుకుంటాడు. సో బ్రాడ్ వే ఆఫ్ లెర్నింగ్ అది మనం ఇస్తే లైఫ్లో చాలా బాగుంటుంది. ఇలా చెప్పుకుంటా పోతే నేను కష్టపడి కింద మీద పడి ఇప్పుడు ఈ 38 మినిట్స్ మిమ్మల్ని కూర్చోబెట్టినందుకే నేనే ఫీల్ అవుతూ మాట్లాడుతున్నాను ఇందాక నుంచి. అక్కడికి నేను మిస్ అవ్వకుండా మాట్లాడడానికి ఓ 16 పాయింట్లు జస్ట్ నా బుర్రలో వచ్చి నేను జస్ట్ పేపర్ మీద రాసి మాట్లాడాను. ఈ 16 పాయింట్స్ కవర్ చేస్తేనే 99% పిల్లల లైఫ్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్లో నవ్వుకుంటా బతకడం కావాలి. ఇంకో విషయం ఏంటంటేనండి, స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తే పిల్లలు ఏబిసిడీలు నేర్చుకుంటారు, తర్వాత వర్డ్స్ నేర్చుకుంటారు, సెంటెన్స్ నేర్చుకుంటారు, తర్వాత లైఫ్లో సబ్జెక్టు నేర్చుకుంటారు, ఏదోలో పాస్ అవుతారండి. 100 మార్క్స్ తెచ్చుకోమంటే 100 తెచ్చుకొని పాస్ అయితే సరిపోదండి. లైఫ్లో అంటే హ్యాపీగా సక్సెస్ని తీసుకోవడం ఒకటి, సక్సెస్ లైఫ్లో చూసి హ్యాపీనెస్ లేకుండా ఈ సక్సెస్ ఎందుకని ఫీల్ అవ్వడం ఒకటి. ఈ 2 కేటగిరీలో ఎటు వెళ్ళాలి అన్నది మనమే వాడికి గైడ్ చేసి చెప్పాలి. అది ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది మనం ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ బయట సైడ్ ఎలా ఉందో అదే మీరు రన్ చేసి అదే వేలో వాడిని ఫోర్స్ చేసి చదువు ఇలా ఇల్లు అలా ఇల్లు అని చెప్పి ఫోర్స్ చేస్తే ఉపయోగం లేదు. స్కూల్లో చెప్పింది ఏంటి, 99% స్కూల్స్లో మేబీ ఐఎమ్ నాట్ షూర్, కరెంట్ సగం స్కూల్స్ ఇప్పటికీ
స్ట్రింజెంట్ మెథడ్స్ లెర్నింగ్ చేస్తున్నారు, బట్ అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు కొత్త వే ఆఫ్ విధానం. బట్ ఈ కొత్త దాంట్లో లైఫ్లో వాడు బతకడానికి వాడు ఎప్పుడు నవ్వుతాడో, ఎప్పుడు ఏడుస్తాడో, వాడు ఎలా వెళ్తే లైఫ్ బాగుంటుంది, ఇది ఎవరు చెప్పరు. అది చెప్పవలసింది, కూర్చుని గైడ్ చేసి తీసుకెళ్ళవలసింది పేరెంట్స్ కూర్చోబెట్టి, ఒరే నువ్వు ఇలా చేస్తే హ్యాపీగా ఉంటావు, ఈ చాయిస్ ఇన్ని డైరెక్షన్లో ఉంది, నీ ఫీల్డ్ ఇన్ని రకాలుగా నెత్తుకుని చూడు, అందులో నీకు ఏది నచ్చింది, ఇది బెస్ట్, ఇది బెస్ట్, ఇది బెస్ట్, ఇలా వెళ్తే ఎక్కడికి వెళ్తావు, ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తావు, ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తావు, మీరు 4 డైరెక్షన్లు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. వాడు అక్కడ దాకా ఆలోచించి బ్యాక్ వచ్చి డెసిషన్ తీసుకుంటూ మొదలు పెడతా ఉంటాడు. లైఫ్లో ఈ డెసిషన్ మేకింగ్ క్లారిటీ లేక కొంతమంది లైఫ్ కెరీర్ ఎలా వెళ్తూ ఉంటుంది, తర్వాత ఏం కరెక్ట్ చేయలేరు ఇంక లైఫ్. ఇదంతా ఒకటంటే, నేను ఈ వీడియో చేయడానికి పేరెంటింగ్ గురించి జనాలందరికీ తెలియక చెప్దామని నేను ట్రై చేయట్లేదండి. ఏదో కంపైల్డ్ నాలెడ్జ్ ఒక చోట పెడితే ఇది విన్న వాళ్ళు ఏయో పాయింట్స్ వాళ్ళకి రిఫ్రెష్ అవుతాయి అని అంతే. మనం రొటీన్ లైఫ్లో కంగారుకి వెళ్ళిపోతూ ఉంటే కొన్ని పాయింట్స్ మనకి తట్టవు. ఇది మనం చేస్తున్నామా లేదా మనం చెక్ చేయం. అలా ఇవి ఉపయోగపడతాయని చెప్పి ఇవన్నీ కంపైల్ చేసి వీడియో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, లైఫ్లో కెరీర్ టైంలో ఏం చేయాలి, ఏది ప్రేమ, ఏది అఫెక్షను, ఏది నేను మిస్ అయ్యాను, ఏది నాకు దొరికింది, ఏది కరెక్టు, ఏ డెసిషన్ నేను తీసుకుంటే అందరూ బాగుంటారు, నా డెసిషన్ వెనక ఎంతమంది ఆనందం ఉన్నది అన్నది పిల్లలకి అర్థమైతే వాళ్ళు అన్ని రకాలుగా బ్రాడ్ మైండెడ్ అయ్యి ఎక్కువ విని ఎక్కువ తెలుసుకుని లైఫ్లో జీవితంలో నెగ్గుతూ వెళ్తారండి. ఆ లైఫ్ రాకెట్ వాళ్ళకి ఏం అక్కర్లా, డబ్బులు వచ్చినాయా, సంపాదించారా లేదా, అది నెక్స్ట్ అది ఎలాగ వస్తుందండి. ఎందుకంటే అది కావాలి, ఇక్కడ బతకాలి కదా, తినాలి తిండి, బట్టలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, ఈ రిక్వైర్మెంట్స్ ఎలాగా ప్రపంచం నేర్పేస్తూ ఉంటుంది, చుట్టూరు అందరిని చూస్తూ ఉంటారు. అది కాకుండా వీడంతటి వీడిగా 24/7 నవ్వుతూ వెళ్ళడం ఎలాగా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా దాటాలి. ఇప్పుడు జనరేషన్కి చిన్న ఫెయిల్యూర్ని తట్టుకుని ఇది లేదు, చిన్న ప్రాబ్లం ఫేస్ చేసేది గుండె ధైర్యం లేదు, తల్లిదండ్రులకు చెప్పుకునే ధైర్యం ఉండట్లా, నమ్మకంగా నా ప్రాబ్లం ఇది, నాకు సాయం చేస్తారా అని తల్లిదండ్రులకి డైరెక్ట్గా వెళ్ళి చెప్పి కెపాసిటీ పిల్లలకు ఉండట్లా. ఎందుకంటే అంత పేషెన్స్ లేదు, ఎందుకంటే అంత పేషెన్స్ మన దగ్గరే లేదు పిల్లలకి ఇవ్వట్లా. మనం ఆ తత్వంలో ఉంటే మన దగ్గర నేర్చుకుంటారండి. ఎక్కువ టైము వాళ్ళు చూసేది పేరెంట్స్ని ఇంట్లో కళ్ళు ఎదురకుండా కనపడేది మనమే, ప్రపంచాన్ని బయటకు వదిలేక వాళ్ళు చూస్తారు, ముందు కాదు. సో ఈ క్వాలిటీస్ అన్నీ ప్రపంచానికి నా ద్వారా, నా వీడియో ద్వారా అందుతాయి అని చెప్పి ఈ వీడియో క్రియేట్ చేశాను. ఇందులో ఏమైనా పాయింట్స్ నచ్చితే చూడండి, ఫాలో అవ్వండి. నేను యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేయమని నేను అన్నాను. ఎందుకంటే ప్రతి పిల్లవాడి మనస్తత్వం ఒకటి ఉంటుంది, అందులో వాడి సెన్సిటివ్నెస్ ఏంటి, వాడి స్ట్రెంగ్త్ ఏంటి అన్నీ అబ్జర్వ్ చేసుకుని వాడికి ఏం సూట్ అవుద్దో తీసుకుని చెప్పండి, తప్పులేదు. అందులో వాడు నచ్చినవి తీసుకోండి. వాడికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే మనకి పేషెన్స్ ఎక్కువ ఉండాలి. మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఎక్కువ పేషెన్స్ పెరిగితే పిల్లల లైఫ్ బాగుంటుందండి. పిల్లల లైఫ్ బాగుండాలా లేదా అని డిసైడ్ అయిపోతే మన ఎమోషన్ మనం కంట్రోల్ చేసుకోగలం. అట్లీస్ట్ ఎమోషనల్ కంట్రోల్ అంత ఈజీ కాదు, బట్ ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. నేను 10 years నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. లైఫ్లోంచి తీసుకుని అందులో అప్లై చేసి టెస్ట్ చేసి క్రాస్ చెక్ చేసి పని చేస్తున్నాను కనుక అందులోంచి తీసుకున్నది ఏదో ఎసెన్స్ చెప్తున్నా. వీళ్ళు ఈ తత్వాన్ని ముందే అడాప్ట్ చేసుకుని ఉంటే పిల్లలు కెరీర్ అవని, తర్వాత పెళ్ళిళ్ళు అవని, ఆ తర్వాత కూడా వాళ్ళ లైఫ్ అయిపోయే వరకు నవ్వుతో బతకడం వస్తుంది. ఎంత కష్టాన్ని వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం వస్తుంది. ఇదంతా పేరెంటింగ్ బెస్ట్ రోల్ అండి. ఇది లైఫ్లో స్కూల్లోకి వెళ్ళాక వాళ్ళు ఎలాగ నేర్చుకుంటారు, వాళ్ళ లైఫ్ స్కిల్స్ యాడ్ చేసి ఇలా ఉండాలి అలా ఉండాలని వాళ్ళు ఎలాగ పెద్ద పెద్ద సెమినార్స్ అవి ఇవి ఇస్తున్నారు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి. అవి వంటబడితే ఎస్ వెల్ అండ్ గుడ్, కానీ బాగా నమ్మేది బ్లడ్ రిలేషను, మనల్ని బాగా నమ్మి మన మాట వింటే వాళ్ళకి నచ్చేలా మనం మాట్లాడగలిగితే లైఫ్లో ద బెస్ట్ రోల్ మోడల్స్ పిల్లలకి అవ్వాలంటే వాళ్ళు పేరెంట్సేనండి. పేరెంట్స్ రోల్ మోడల్స్ అయ్యారు అంటే లైఫ్లో వాళ్ళు పరిగెట్టుకు మన దగ్గరికి వచ్చి క్లియర్గా అన్నీ మాట్లాడి మంచి సజెషన్స్ తీసుకుని మనకు రెస్పెక్ట్ ఇచ్చి సొసైటీకి రెస్పెక్ట్ ఇచ్చి ఎదురుకి వెళ్తూ ఉంటారు. ఇదంతా కలిపితే
ఇప్పుడు ఇంతవరకు చెప్పిన పదాలన్నీ కలిపితే ఒకే ఒక్క పదంలో ప్రపంచం చెప్తుంది, కానీ జనాలకి ఎక్కువ అర్థం కాదు. కానీ అది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే యాటిట్యూడ్ అండి. ఆ వ్యక్తిత్వాన్ని మనం పిల్లలకి ఇవ్వాలి. వాడు నేర్చుకుంటాడు, ఎదురుకెళ్తాడు. అది మనం ఇవ్వకుండా మిగిలిన చదువులన్నీ ఇచ్చి, డబ్బులన్నీ ఇచ్చి, బాగా ఖర్చు పెట్టి చేసాక వాడు ఎందుకు నవ్వట్లేదురా అని వెనక్కి వెళ్ళి చూసుకుంటే పేజీలు పేజీలు పుస్తకాలు రాసుకోవడానికి పనిచేస్తుంది. వాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు లైఫ్లో అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు లెసన్స్ లాంటి ఎక్స్పీరియన్స్ దొరుకుద్ది. కానండి వాళ్ళ లైఫ్ని కరెక్ట్ చేయలేము. చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా వెళ్తే ఇవి వాళ్ళకు మంచి వ్యక్తిత్వం జనరేట్ అవుతుంది. దానివల్ల వాళ్ళ లైఫ్లో హ్యాపీగా బతుకుతారు. వాళ్ళు హ్యాపీగా వెళ్తుంటే దజ్జాగా తప్పట్లు కొట్టేది ఎవరు? మనమే కదండి. మళ్ళీ మనకు కావాల్సింది అదే. సో వాడు కేర్ తీసుకుని ప్రపంచానికి రెస్పెక్ట్ ఇచ్చి ఎదురోళ్ళని ఎలా ట్రీట్ చేయాలని తెలుసుకుని ఇన్ని క్వాలిటీస్ అప్లై చేసుకుంటా వెళ్ళి వాడు ఈ ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తే అట్లీస్ట్ కొన్ని ఇయర్స్లో, అంటే ఎక్కువ టైం తీసుకోకుండా వాళ్ళకు వ్యక్తిత్వం బిల్డ్ అయిపోతూ ఉంటుంది. అవి హ్యాబిట్స్ అయినాయి అనుకోండి, అట్లీస్ట్ 22 days మనం ట్రై చేస్తూ ఉంటే ఒక ఈచ్ స్టెప్ మీద పిల్లలకి వాళ్ళకి హ్యాబిట్స్ అవుతాయి. అవి వన్స్ ఎనీథింగ్ బికమ్ ఎ హ్యాబిట్, వాళ్ళ లైఫ్ని అది డిసైడ్ చేస్తూ ఉంటుంది. వాడు ఎదరికి ఎలా వెళ్ళాలన్నది తెలిపోతూ ఉంటుంది. సో ఇవి నచ్చితే వినండి. ఇందులో ఏదైనా ఉపయోగపడేది ఉందంటే షేర్ చేయండి. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి కింద. ఏదో వీడియోలో ఈ పాయింట్ నాకు కావాలండి అని అంటే తప్పులేదు, నేను చేస్తాను. ఎందుకంటే నా ఇంటెన్షన్ ప్రస్తుతానికి చేసే వీడియో, ప్రతి వీడియో నా ఎక్స్పీరియన్స్లో తీసిన జ్యూస్ అనమాట. ఇది ఇలా పోస్తే అందులో ఎక్కడో చోట ఒక్కరికి ఉపయోగపడినా చాలు అనుకుని ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే ఏమోనండి, ఎవరు ఎన్ని రోజులు ఈ నేల మీద ఉంటారన్నది క్లారిటీ లేదు. అట్లీస్ట్ నేనున్నా లేకపోయినా నా మాటలు జనాలకు ఉపయోగపడితే చాలండి. నేను ఆ టైపే, గట్టిగా పొగిడితే శివుని మించిపోతాను. మీకు ఏమన్నా పొగడదలిస్తే పొగడండి. అందులో ఏదైనా కొత్తగా ఏదైనా కావాలనుకుంటే చెప్పండి. ఈడు సోది ఇలాగే చెప్తున్నాడు ఏంట్రా బాబు అంటే అది కూడా నాకు చెప్పండి ఫోన్ చేసి. ఓకే, నేను ఎప్పుడు మీతో మాట్లాడుతూనే ఉంటాను. ఇదంతా మీరు నా కళ్ళ ముందు ఉంటే ఎలా మాట్లాడతానో అంత ఫ్రీ ఫ్లోగా రైట్ ఫ్రమ్ ద హార్ట్ ట్రై చేసి మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ నో ప్రిపరేషన్ అండి ఇందులో. కాకపోతే మిస్ అవుతాయి అన్నమాటికి ఒక 16 పాయింట్లు ఎదురుపెట్టి రాశాను. ఆ 16 పాయింట్స్ నా బుర్రలోంచి వచ్చినాయి, మళ్ళీ మీకు చెప్తున్నాను అంతే. ఓకే, ఇంతవరకు కూర్చుని జాగ్రత్తగా విన్నందుకు థ్యాంక్స్ అండి. మీరు ఈ వీడియోకి వినగలిగి ఓపిక ఉంది అంటే నాకు తెలిసి ఇన్ని పాయింట్స్ మీరు అప్లై చేయడానికి ఎక్కడో చోట ట్రై చేస్తారు. ఎందుకంటే ఉపయోగపడతాయి, పక్కా ఉపయోగపడతాయి. ఉంటానండి. మరి హ్యాపీగా ఉండండి, బాగా కేర్ తీసుకోండి. సిచ్యువేషన్ బాగాలేదు, పేరెంట్స్ని అందరినీ దగ్గర పెట్టి చూసుకోండి. ఉంటానండి. థ్యాంక్స్ అండి.